మన కోసం సమయం ఆగదు, కాలం ఆగదు, ఏది మన కోసం ఆగదు. కానీ ప్రియులరా, ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో, ప్రతి దినం కూడా దేవునిలో ఎదుగుతూ మనం ముందుకి కొనసాగాలి. ప్రతి దినమందు కూడా, ప్రతి క్షణమందు కూడా దేవుని సన్నిధిలో ఒదిగుతూ ఎదుగుతూ ముందుకు వెళ్ళాలి. నాకు ఎవరో ఇష్టమైన దైవజనుడు ఆయన ఒక మాట చెప్పారు, నాకు ఇష్టమైన దైవజనుడు ఆయన. దేవుని దగ్గర అంట ప్రతి దినము కూడా, ప్రతి క్షణము కూడా ఒదిగి ఎదగాలంట. ఎవరైతే ఒదిగి ఉంటారో వారు ఎదుగుతారు దేవునిలో. సంవత్సరాల నుంచి, మరి ఎన్ని సంవత్సరాల నుంచి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ప్రారంభించావో నాకైతే తెలియదు, కానీ మరి దేవుణ్ణి నువ్వు రక్షకుడిగా అనగా యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు ప్రియ రక్షకుడిగా అంగీకరించిన నాటి నుండి ఇంతవరకు నీ ఆత్మీయత ఎంతగా ఎదిగింది, ఎంతగా నువ్వు వర్ధిల్లుతున్నావు అనేది ప్రశ్నార్థకంగా ఉండకూడదు. నువ్వు అభివృద్ధి చెందాలి, ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా నువ్వు వర్ధిల్లాలి, అన్ని విధాలుగా నువ్వు స్థిరపరచబడాలి, అన్ని విధాలుగా కూడా నువ్వు నీ జీవితంలో అద్భుతమైనటువంటి స్థితిలో నువ్వు వర్ధిల్లాలి. అది దేవుని యొక్క ఆలోచన. 2025 అయిపోతుంది, 2026 వస్తుంది. చూడండి, జస్ట్ డేట్స్ మారుతున్నాయి అంతే. కొత్త సంవత్సరం, ఈ సంవత్సరం కలిసి రావాలి, ఈ సంవత్సరం అలాగేముండదండి. జస్ట్ డేట్స్ మారుతుంది. ఏదో ఆ నూతన సంవత్సరానికి అన్నట్టుగా కాకుండా ప్రతిరోజు కూడా ఒక నూతన తీర్మానాన్ని మనం తీసుకోవాలి మన ఆత్మీయ జీవితంలో. కాబట్టి ఏదో ఆ రోజు నుంచి మనం చేద్దాంలే అని పెట్టుకోకండి. ఈరోజే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నీకు దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకో. నేను December 31 తర్వాత చూడండి నేను ఎలాగుంటానో ఇలాంటి మాటలు ఎక్కడ చెప్పకండి. అది సరైనటువంటి ఆత్మీయత కాదు. ఈరోజే, ఈ క్షణంలోనే నువ్వు రూపాంతరం చెందాలి. ఆమేన్. ఈ క్షణమందే నువ్వు నూతనమైన వ్యక్తిగా మార్చబడాలి. ఈ క్షణమందే నీ జీవితాన్ని ప్రభు కొరకు ప్రతిష్ఠించుకోవాలి. టైం వచ్చినప్పుడు మారదాం, నేను అన్ని కరెక్ట్ చేసుకున్నాక దేవుని దగ్గరికి వస్తా. నువ్వు అన్ని కరెక్ట్ చేసుకుంటే దేవుడు ఎందుకు నీకు? నువ్వు బలహీనుడిగానే రావాలి, ఆయన నిన్ను బలవంతుడు చేయాలి. అది దేవుని ఆలోచన. నువ్వు బలహీనుడిగానే రా, ప్రభువా నేను బలహీనుడిని, ఇగో నాకు ఈ బలహీనత ఉంది, సహాయం చేయని నువ్వు ప్రభు వైపు తిరిగితే ప్రభు నీకు సాయం చేస్తారు. ఒకవేళ కామ, క్రోధ, మద, మత్సరాలు ఏదైనా నీ మీద అధికారం చెలాయిస్తున్నప్పుడు వాటిని జయించడానికి నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. వాటన్నిటిని జయించిన తర్వాత దేవుని దగ్గరికి వస్తా. నేను పరిశుద్ధుడిగా, నువ్వు పరిశుద్ధుడిగా మారితే దేవుడు నీతో ఏం డీల్ చేయడు. అందుకనే అంటాడు, నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు కానీ పాపులను వెదకి రక్షించడానికి వచ్చా. నశించిపోతున్న దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు ఆయన.